హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. నిన్న డబుల్ స్మార్ట్ నుంచి ట్రైలర్ వచ్చింది, చూశాను. నిన్న ఒపీనియన్ పెట్టడానికి అవ్వలేదు, సో ఇప్పుడు పెడుతున్నా. నా ఒపీనియన్ వినే కన్నా ముందు ఒకసారి మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేసేయండి. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం భయ్యా, నాకైతే డబుల్ స్మార్ట్ ట్రైలర్ చూసినట్టు అనిపించలే, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూసినట్టు అనిపించింది. నాకు కాన్సెప్ట్ మార్చినప్పటికీ ఫస్ట్ భయ్యా ఏంటంటే, ఒక కొత్త కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఫస్ట్ టైం చూస్తే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఓకే బాగుందని చెప్పి ఉన్న సీన్స్ కొంచెం బాగోపోయినా కాన్సెప్ట్ వల్ల మనకి ఎక్కేస్తుంది. అదే కాన్సెప్ట్కి మళ్ళీ మనం సీక్వెల్ తీస్తున్నప్పుడు చాలా మార్చాలి. స్క్రీన్ ప్లే మెయిన్. నాకు ఇక్కడ ఆ స్క్రీన్ ప్లేయే ఎందుకో దెబ్బ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ఇంట్రడక్షన్స్. రామ్ క్యారెక్టర్ అయితే నాకు మైనస్ కాదు, రామ్ క్యారెక్టర్ సినిమా ప్లస్. అది అలా ఉన్న పర్లేదు, అది సేమ్ ఉండాలి ఖచ్చితంగా, ఇదేం మారకూడదు. బట్ ఇక్కడ సేమ్ లవ్ స్టోరీ నడిచేలా ఉంది, మళ్ళీ సేమ్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్, మళ్ళీ సేమ్ క్లైమాక్స్. అండ్ మధ్యలో ఆలీది కామెడీ చూస్తే నాకు అది పండుద్దా లేక క్రింజ్ అవుతుందా అన్న డౌట్ ఎక్కువ వచ్చింది భయ్యా నాకు. అండ్ విలన్ పక్కన సైంటిస్ట్ ఉన్నాడు, ఆ వీకెండ్ భయ్యా బాబు, నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాలే. అండ్ సంజయ్ దత్ గారిని ఎందుకో లైగర్ మూవీలో లాస్ట్లో విలన్ వేస్ట్ చేశారు చూడు, అలా వేస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది సంజయ్ దత్తని. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఏమో అనిపించలేదు భయ్యా, చాలా కామెడీగా అనిపించింది నాకు చూసినప్పుడు. అండ్ మెయిన్లీ క్లైమాక్స్ ట్రైలర్లోనే షో చేశారు. క్లైమాక్స్ ఎక్కడ ఉంటుందో సేమ్ క్లైమాక్స్ ఇస్మార్ట్లో చూసాం మనం. ఇంకా ఆ ప్లాట్ వర్కౌట్ అయింది, ఆ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది కదా అని చెప్పి పూరి గారు సేమ్ స్క్రీన్ ప్లే సేమ్ సీన్సే మళ్ళీ రీక్రియేట్ చేసేస్తున్నారేమో అని డౌట్గా ఉంది నాకు, క్యారెక్టర్లు మార్చి. నాకు అలా అనిపించింది భయ్య, మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. మ్యూజిక్ అయితే బాగానే ఉంది, నాకు మ్యూజిక్ నచ్చింది, సాంగ్స్ కూడా నచ్చాయి నాకు. నేను వాటికి పేరు పెట్టట్లా. రామ్ క్యారెక్టర్ నాకు అలా ఉండడం ఇష్టం. అండ్ రామ్ డైలాగులు బాగున్నాయి, కొంచెం ఫన్ క్రియేట్ చేసాయి. క్లైమాక్స్లో శివలింగం దగ్గర షార్ట్ పడింది, చాలా బాగుంది భయ్య. కాకపోతే నాకు సేమ్ స్టోరీనే మళ్ళీ క్యారెక్టర్లు మార్చి రీక్రియేట్ చేసి వదులుతున్నారేమో అనిపిస్తుంది నాకు, అదే కంటెంట్ పట్టుకొని. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఇది రివ్యూ కాదు, జస్ట్ ఒపీనియన్ వీడియో. ఎందుకంటే ట్రైలర్ బాగున్న సినిమా బాగోకపోవచ్చు థియేటర్లో, ట్రైలర్ దరిద్రంగా ఉన్న సినిమాలు థియేటర్లో అదిరిపోతాయి, ఏది ఎలా ఉంటుందో. సో ట్రైలర్ని బట్టి డిసైడ్ చేయలేం. సో జస్ట్ నా ఒపీనియన్ షేరింగ్ అంతే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.